హాయ్ ఫ్రెండ్స్. ఈ టెంపుల్ పెందుర్తి నుంచి సబ్బవరం వెళ్ళే రూట్‌లోని ఉంటుందండి. ఉమా రామలింగేశ్వర స్వామి టెంపుల్ అండి. టెంపుల్ ఎంట్రన్స్ ద్వారం అండి ఇది. చాలా బాగుంది కదండి. ఈ ద్వారం పక్కనే పెద్ద ఆంజనేయ స్వామి ఉంటారండి. చూడండి ఎంత హనుమంతుల వారి ఎంత పెద్ద విగ్రహం అంటే చాలా పెద్ద, చాలా అందంగా ఉంటారండి. ఆ ఎంట్రన్స్ నుంచి లోపలికెళ్ళాక ఈ ఉమా రామలింగేశ్వర స్వామి టెంపుల్ అండి ఇది. ఈ స్వామివారికి ఎడమ వైపు ఏమో గణపతి వారు, కుడివైపు ఏమో లలిత అమ్మవారు ఉంటారండి. ఎంట్రన్స్లో నందీశ్వర స్వామివారు. చూడడానికి టెంపుల్ చాలా బాగుంది. పురాతన టెంపుల్లో ఇది ఒకటండి. చాలా అంటే చాలా బాగుంది టెంపుల్. ప్రశాంతమైన వాతావరణం. గంట స్తంభం అండి. చూడండి ఎంత చక్కగా ఉందో. ఎంతైనా పురాతన టెంపుల్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయండి. అప్పుడప్పుడు ఇలాంటివన్నీ కూడా చూడాలి. అలాగే ఈ టెంపుల్కి ఆపోజిట్లోన రామ సత్యనారాయణ స్వామి టెంపుల్ అండి ఇది. ఎంట్రన్స్ అండి ఇది. రామ సత్యనారాయణ స్వామి టెంపుల్ ఎంట్రన్స్ చూడండి ఎంత అందంగా ఉందంటే. ఈ రెండు టెంపుల్స్ ఆపోజిట్లో ఉంటాయి అన్నమాట. ఒక రోడ్డుకి ఎడం వైపు ఒకటి, కుడివైపు ఒక టెంపుల్స్ ఉంటాయి. ఈరోజు టెంపుల్స్కి వెళ్ళాం మేము. చూడండి ఎంట్రన్స్ గంట స్తంభం ఇది. రామ సత్యనారాయణ స్వామి టెంపుల్లోన ఇక్కడ ఉండే ఎదురుగా ఉంది కదా, ఇక్కడ వచ్చేసి గణపతి స్వామి వారు అలాగే త్రిమూర్తుల వారు ఉంటారు. అక్కడ లోపలికైతే వెళ్ళకూడదన్నారు, ఇక్కడ నుంచి తీయాల్సి వచ్చింది. ఇక్కడ గణపతి స్వామివారు అంటూ త్రిమూర్తుల స్వామివారు ఉంటారండి ఇక్కడ. అలాగే పక్కన వచ్చేసి సత్యనారాయణ స్వామివారు ఉన్నారు. ఎంత చక్కగా పంతులు గారు అయితే చాలా చక్కగా పూజ చేశారు ఫ్రెండ్స్. ఇంత సమ్మర్లో విసుగు చెందకుండా పంతులు గారు పూజ మాత్రం చాలా చక్కగా జరిపించారు. ప్రతి ఒక్కరికి కూడాను చాలా బాగా ఆశీర్వదించి స్వామివారి దర్శనం చేసుకోండి. చూడండి ఎంత అందంగా ఉన్నారు స్వామివారు. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది టెంపుల్. శ్రీరామ సత్యనారాయణ స్వామివారి టెంపుల్ అండి ఇది. హారతి. అలాగే సత్యనారాయణ స్వామి వారికి ఎడం వైపున, కుడివైపున గణపతి స్వామి వారి అండ్ త్రిమూర్తుల వారు ఉంటారు. ఎడం వైపుకి వచ్చేసరికి సంతోషిమాత అమ్మవారు ఉన్నారండి. ఎడం వైపున సంతోషిమాత అమ్మవారు. చూడండి ఎంత అందంగా ఉన్నారంటే. ఈరోజు పూజకి చాలామంది ఉన్నారు. అక్కడ పూజ ఏర్పాట్లు చేశారు, అందువల్ల లోపలికి ఎంటర్ చేయలేదు. ఆ టెంపుల్ పక్కన కోనేరు ఉందండి. ఆ కోనేరు ఎంత అందంగా ఉందంటే చాలా పచ్చగా, చుట్టూ చెట్లు, మధ్యలో కోనేరు. చాలా హాయిగా అనిపించింది. చాలా అంటే చాలా బాగుంది. ఇది వైజాగ్ పెందుర్తి జంక్షన్ నుంచి సబ్బవరం వెళ్ళే రూట్లో ఉంటుందండి. టెంపుల్స్ రెండు కూడా ఎదురెదురుగానే ఉంటాయి. పెందుర్తి జంక్షన్ నుంచి ఒక 1 km 1.5 km ఉంటుంది. ఉమా రామలింగేశ్వర స్వామి టెంపుల్ ఎడం వైపు ఉంటుంది. టెంపుల్ ఆపోజిట్లోనే శ్రీ రామ సత్యనారాయణ స్వామి టెంపుల్ ఉంటుందండి. వీలైన వాళ్ళు కంపల్సరీ తప్పకుండా ఈ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకోండి. చాలా మహిమగల టెంపుల్ అని చెప్పేసి అన్నారు అందరూ. అలాగే మేము కూడా వెళ్ళాం, దర్శనం చేసుకున్నాము. ఆ భగవంతుడి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నామండి. ఇంత అందమైన ప్రదేశాన్ని ఎవరు మిస్ చేసుకోవద్దు. అందరూ కూడా వెళ్ళి చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.